హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అక్రమంగా నిర్మించిన వారి నిర్మాణాలను కూల్చివేశారు. కానీ గత 20 ఏళ్ల కింద మేము ఇల్లు కట్టుకోవడం జరిగిందని, మాకు అప్పటి కలెక్టర్ అధికారులు పట్టాలు ఇవ్వడం జరిగిందని, కొంతమంది రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం మా ఇండ్లను కూల్చారంటూ బాధితులు వాపోతున్నారు. బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్లోని మల్లికాంబ మానవికాస కేంద్రానికి సమీప ప్రాంతంలో గతంలో పట్టాలు ఇవ్వడం జరిగిందని, 96 సంవత్సరంలో పట్టాలు ఇచ్చారని, దాంట్లోనే మేము నిర్మాణం చేసుకున్నామని, కానీ కొంతమంది అక్రమ కట్టడాలను రోడ్డుపై నిర్మించుకొని మేమే రోడ్డుపై నిర్మించుకున్నామంటూ మా ఇళ్లను కూలగొడుతున్నారని, దీనిపై సరియైన విచారణ చేపట్టి తదనంతరం చర్యలు చేపట్టాలని వారు వాపోతున్నారు. 1990లో మాకు పట్టాలు 98లో పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇస్తే మేము బండ కొట్టుకొని సాఫ్ చేసుకుంటే గుట్ట బంధు పెడితే మాకు పట్టాలు ఇస్తామని అంటే పట్టాలు ఇచ్చారు. ఇస్తే మేము అప్పుడు నేను 2000 సంవత్సరం ముందట బేస్మిట్ కట్టుకుంటే ఎందుకంటే నాకు ఆర్థిక స్తోమత ఉంది. గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము లోన్ అప్లై చేసినాం ఇల్లు కట్టుకుందామని, ఇందిరమ్మ పథకం కింద రాలేదు. రాకపోయేసరికి ఇప్పుడు మొన్న 6 నెలల కిందట ఇల్లు కట్టినాక ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి గవర్నమెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, పోలీసు వాళ్ళు వీళ్ళంతా వచ్చి మా గూలగొట్టి మా ఆర్థిక ఇబ్బంది సంవత్సరం ఒక 10 లక్షల ఆస్తి నష్టమైంది. అలా గీమాను ఫ్రిడ్జు మొత్తం బలిగిపోయింది, అన్నీ పోయినాయి. కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా నువ్వు ఇల్లు కట్టినవు అదేనని వాళ్ళని దౌర్జన్యంగా గూలగొట్టి. దీనిపై మున్సిపల్ అధికారులను, ఎంఆర్ఓను వివరణ అడిగినా కూడా వారు వివరణ ఇవ్వకుండా ముఖం చాటేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.